వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీ విడుదలవుతుంది. ఆ సినిమాకు వ్యతిరేకంగా కొంతమంది మెగా ఫ్యాన్స్ పనిగట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఆ సినిమా చూడరు, మెగా ఫ్యాన్స్ అందరూ ఆ సినిమాకు వెళ్ళరు, కలెక్షన్లు తగ్గుతాయి, మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాము, మెగా ఫ్యాన్స్ అనుకుంటే పాతాళానికి తొక్కేస్తాము, మా ఫ్యాన్స్తో పెట్టుకున్నాడు ఇక ఆయన పని చూస్తాము, ఇలా చాలా రకాలుగా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా కొంతమంది, అందరూ కాదు కొంతమంది మెగా ఫ్యాన్స్ పని గట్టుకొని విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు పుష్ప 2 సినిమాకు కలెక్షన్లు రాకూడదనే ఉద్దేశంతో వ్యతిరేకంగా సినిమాకు ఎవరు వెళ్ళవద్దు అనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారమే ఇప్పుడు పుష్ప 2కు బాగా ఆదరణ పెరిగేలా చేసింది. పుష్ప 2 సినిమాకు ఇప్పుడు భారీ క్రేజ్ పెరిగి మెగా ఫ్యాన్స్ ఎవరైతే కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో అలాంటి వారి గురించి యూట్యూబ్లో కావచ్చు, ప్రముఖ ఛానళ్ళలో కావచ్చు, అంటే టీవీలలో ఇలాగా వారు మాట్లాడే మాటల గురించి ప్రత్యేక చర్చలు పెట్టారు. ఆ చర్చలు పెట్టడంతో ఆ వీడియోలు వైరల్గా మారాయి. దీంతో పుష్ప సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా టికెట్ల బుకింగ్ కూడా తొందరగా అయిపోయాయి అన్న రీతిలో పుష్ప సినిమాకు సంబంధించిన యూనిట్ చెప్పుకుంటున్నారు. వారు అనుకున్నంతగా ప్రచారం చేసుకోలేకపోయినా మెగా ఫ్యాన్సే ఎక్కువ ప్రచారం కల్పించారు పుష్ప 2 సినిమాకు. గతంలో మనము రామ్ గోపాల్ వర్మ సినిమాలు వచ్చేటప్పుడు ఆయన ఎక్కువగా యాడ్స్ ఎవరు, ఆయన చేసే సినిమాలన్నీ నెగిటివ్ సినిమాలు చేస్తారు. దాంతో టీవీలకు సంబంధించిన యాంకర్లు కావచ్చు, సోషల్ మీడియా యూట్యూబర్లు కావచ్చు, ఇలా ఆయనపై ఎక్కువగా ట్రోల్స్ చేస్తారు. ఆ సినిమా అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది, ఆయన పలానా వారికి వ్యతిరేకంగా తీశారు అంటూ ట్రోల్స్ చేస్తూ ఆయన్ను ప్రత్యేకంగా షోలకు పిలిపించి మాట్లాడిస్తారు. దీంతో ఆయన సినిమాకు మీడియానే ఎలాంటి ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేస్తుంది. ఇప్పుడు అలాగే పుష్ప 2 సినిమా కూడా ఎలాంటి ఖర్చు లేకుండా పబ్లిసిటీ అయింది. దీంతో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులు ప్రత్యేకంగా చర్చించుకునే అంశంగా మారింది. మెగా ఫ్యాన్స్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు చేసిన తప్పేంటి, ఆయన ఏం చేశాడు, చిరంజీవి గారి కుటుంబానికి వ్యతిరేకంగా ఆయన ఏం మాట్లాడారు, ఆయన ఏం చేయలేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారని కొంతమంది మెగా ఫ్యాన్స్లో కూడా చర్చించుకునే వాళ్ళు ఉన్నారు. ఈ మెగా ఫ్యాన్స్ చేసిన పని వలన ఇక్కడ పుష్ప 2 సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయింది. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ సినిమాను చూడాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు కూడా టికెట్లు పెద్ద ఎత్తున బుకింగ్ చేయడం గమనార్హం. ఇదంతా మెగా ఫ్యాన్స్ చేసిన సోషల్ మీడియా ప్రచారం వల్లనే జరిగింది. వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ పుష్ప 2 సినిమాను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆసక్తి చూపడమే కాకుండా సినిమా హాల్లే బుకింగ్ చేశారు చాలామంది నాయకులు. అల్లు అర్జున్ గారికి, మెగాస్టార్ కుటుంబానికి చెడింది ఎక్కడంటే నంద్యాలలో వైసీపీ నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి వెళ్ళి ఆయన సపోర్ట్ చేయడమే అక్కడే వచ్చింది. కాబట్టి వైసీపీ నాయకులు ఎంటర్ అయ్యారు. వైసీపీ శ్రేణులు పుష్ప 2 సినిమాను మేము కూడా చూడాలి, ఆయనకు మేము అండగా నిలబడాలి అనే ఒక ఆసక్తి చూపిస్తూ వారు కూడా సినిమా చూడడానికి టికెట్లు బుక్ చేసుకోవడంతో పుష్ప 2 సినిమాకు కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇదంతా చేసింది మెగా ఫ్యాన్సే. వారు చేయడం వల్లనే ఈరోజు పుష్ప 2 సినిమా గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. మామూలుగానే అల్లు అర్జున్ సినిమా వచ్చిందంటే ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడాలనుకుంటారు, ఎందుకంటే బాగుంటాయి కాబట్టి.
ఆయన మాట్లాడే విధానం కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, డైలాగులు కావచ్చు, కామెడీ కావచ్చు, ఇలా బాగుంటాయి కాబట్టి కుటుంబ పరంగా సినిమా చూడాలనుకుంటారు. ఇప్పుడు ఈ మెగా ఫ్యాన్స్ చేసిన ప్రచారం వలన ఇంకా పుష్ప 2 సినిమాకు ఎక్కువగా జనాలలో ఆదరణ పెరిగి అందరూ చూడాలని ఆశతో ఉన్నారు. ఇంకా కలెక్షన్లు పెరిగేలా మెగా ఫ్యాన్స్ పుష్ప సినిమాకు సపోర్ట్ చేసినట్టుంది. అల్లు అర్జున్కు వ్యతిరేకంగా పుష్ప సినిమాకు కలెక్షన్లు రాకుండా చేద్దామనుకున్నారు. అది అటు తిరిగి ఇటు తిరిగి పుష్ప సినిమాకు ప్లస్ అయ్యాయి. వాళ్ళు చేసిన విధానం వల్ల ఈరోజు పుష్ప సినిమా యూనిట్ అంతా సంతోషంగా ఉండేలా మెగా ఫ్యాన్స్ చేశారు. వారు అనుకున్నట్లుగా కలెక్షన్లు వచ్చేలా మెగా ఫ్యాన్స్ వాళ్ళకు మంచి పని చేసి పెట్టారు. వారు అనుకున్నట్టు కలెక్షన్లు వచ్చాయని ఈరోజు యూనిట్ అంతా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. ఎవరైనా సరే టాలెంట్ ఉన్న హీరోను అనగదొక్కడం అంత ఈజీ కాదు. రాజకీయాలకు, సినిమాలకు, హీరోలకు ముడిపెట్టడం మంచిది కాదు. సినిమాలు సినిమాలే, రాజకీయం రాజకీయమే. రాజకీయాలు 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి, సినిమా సంవత్సరానికి ఒకసారి వస్తుంది, లేదా సంవత్సరానికి 2 సార్లు ఒక్కొక్క హీరో 2 సినిమాలు తీయచ్చు, లేదా సంవత్సరానికి 1 సినిమా మాత్రం తీయచ్చు. వాళ్ళ అగసాట్లు వాళ్ళు పడుతుంటారు. వాళ్ళలో టాలెంట్ ఉండి వాళ్ళు కష్టపడి పని చేస్తేనే ప్రేక్షాదరణ ఉంటుంది. లేదంటే సినిమాను ఎత్తి పక్కన పెడతారు ప్రేక్షకులు. సినిమా బాగా ఉంటేనే వాళ్ళు చూస్తారు, లేదంటే సినిమాను పక్కకు పంపించేస్తారు. ఎవరి టాలెంట్ను ఎవరు తొక్కలేరు. అల్లు అర్జున్ అనే హీరో చిరంజీవి కుటుంబానికి వ్యతిరేకం కాదు. ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ గుర్తించుకోవాలి. లేదంటే వారిష్టం వారిది. కానీ వాళ్ళు ఎన్ని చేసినా అల్లు అర్జున్ క్రేజ్ ఏమాత్రం తగ్గదు.